ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భద్రాచలం, బూర్గంపాడు, చెర్ల, దుమ్మగూడెం, దిగువన అశ్వాపురం, పయ్యారం మండలాల్లో పత్తి పంట పొలాల్లోకి గోదావరి వరదతో కలప కొట్టుకొచ్చింది. ఈ కలపను తీయడానికి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. కలప తీసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని, మళ్లీ దీన్ని తగలబెట్టి కొత్త పంట వేసుకోవాల్సి వస్తుందని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. గోదావరి అనూహ్యంగా వచ్చింది. భద్రాచలం పరివాహక ప్రాంతాల్లో ఎండలు బాగా కాస్తున్నాయి. అయినప్పటికీ ఈ సమయంలో భద్రాచలం ఏరియాలో భారీ ఎత్తున వరదలు వచ్చినాయి. ఆ వరదలు వచ్చిన నేపథ్యంలో ఆ వరదలతో మొత్తం కూడా పంటలన్నీ పట్టేసిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న ప్రదేశంలో పత్తి పంట ఉండేది, కానీ ఇప్పుడు ఆ పత్తి పంట కనపడకుండా మొత్తం కర్రలు ఇవన్నీ కూడా వచ్చి చేరాయి. పెద్ద పెద్ద మొద్దులు అన్నీ కూడా వచ్చి చేరాయి. వీటన్నిటిని తీయటానికి ఆ పంట చేలకు సంబంధించిన యజమానులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కటి కాదు, మామూలు కాదు. ఇటు చూస్తే ఇది చూడొచ్చు, ఇది ఎంత లావు ఉందంటే ఇది లేపడానికి కూడా వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి అన్నీ కూడా మొత్తం కూడా ఇక్కడ చిక్కుకొని ఉన్నాయి. వీటన్నిటిని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పండి, ఎట్లా గోదావరి వచ్చింది, ఏంటి జరిగింది? గోదావరి వచ్చి సార్ మాకు చాలా నష్టం కలిగించింది. ఈ పత్తి వల్లే మేము ఈ రోజున మేము రూపాయి సంపాదించుకోవాలంటే ఈ పత్తి వలన. ఇవాళ రోజున ఈ గోదావరి వచ్చి ఈ పత్తి అంతా ఖరాబ్ చేసి మాకు చాలా నష్టం చేసింది. మరి దీన్ని ఏం చేయాలో మాకే అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నాం. ఓకే, ఈసారి ఇట్లా వస్తుందని అనుకున్నారా? అనుకోలేదు సార్, అసలు గోదావరి రాదని అనుకొని వేసాం. లేకపోతే జమాయిలో ఏదో వేద్దాని అనుకున్నాం. గోదావరి రాదు, వర్షాలు లేవు అనేటాలకి మేము దీన్ని సాగు చేసి పత్తి వేయటం జరిగింది. పత్తి వేసిన ఈ టైంలో గోదావరి వచ్చి మాకు తీరైన నష్టాన్ని కలిగించింది. ఓకే, ఏంటి పరిస్థితి ఇప్పుడున్న పత్తి పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న పత్తి పరిస్థితి అంటే రైతు మరీ దారుణంగా అవుతుంది సార్. ఏదన్నా పంట భూమిలో పెట్టుకున్న తర్వాత చేతికొచ్చిన పంట జారిపోతుంది. అలాంటప్పుడు ఈ రైతు పైకి రావాలంటే ఏం వస్తారు, రాలేరు. అన్నీ అప్పుల పాలయ్యి అప్పులు కట్టలేక రైతులు కూడా కొంతమంది కూడా ఇలా ఇబ్బంది పడి ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు. ఏదైనా గవర్నమెంట్ మాకు సాయం చేస్తారనుకుంటే గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవటం లేదండి. మరి ఇప్పుడు ఈ రైతు పరిస్థితి ఏంటి? ఇదంతా మొత్తం దగ్గర 4 ఎకరాలు దాకుంటుంది సార్ ఈ పత్తి పంట. ఇది మొత్తం కంపొచ్చి ఇట్ట చేరుకున్నది. మరి దీన్ని కాలబెట్టాలంటే ఎంత టైం పెట్టుద్ది? మళ్ళీ ఏదైనా పంట వేసుకోవాలన్నా కూడా వేసుకోవటానికి కూడా అవకాశం లేకుండా అవుతుంది. చెప్పన్నా, ఏంటి పరిస్థితి? ఎప్పుడైనా ఇట్లాంటి వరదలు వస్తున్నాయి, పంటలు ఇట్లా నాశనం వస్తున్నాయి, ప్రభుత్వం ఏమైనా నష్టపరిహారం ఇస్తుందా? మీరేమైనా అడుగుతున్నారా? ఏం సార్ ఇవ్వలే. ఎప్పుడు కూడా నీరుడు కూడా వచ్చేది గోదావరి, ఏమి ఇవ్వలేదు. మరి దీనికి పెట్టుబడి చాలా అయింది. మళ్ళీ దీనికి కాలబెట్టాలంటే చాలా మంది పడతారు కదండి. మరి మన సొంత డబ్బులు లేవు, మన అప్పు తెత్తనాకైతే పని జరుగుతుంది. దాన్ని నష్టపడి కదా దీవుల కింద ఉన్నారు. అన్నం కూడా సరిగ్గా తినబుద్ధి కావటం. ఇది మనం చూస్తున్నాం. మొత్తం కూడా పంట పొలంలో ఏ విధంగా అంటే మొద్దులు ఏ విధంగా వచ్చినాయో మనకి చూడవచ్చు. వీటన్నిటినీ ఇప్పుడు ఇక్కడ ఇది చూస్తే ఇది మొత్తం కూడా ఒక్క రోజు మాత్రమే నీళ్ళల్లో ఉండిపోయింది. ఒక్క రోజులో నీళ్ళల్లో ఉన్నప్పటికీ మొత్తం కూడా ఇది మట్టితో కలిసిపోయింది. ఈ సాయంత్రం అయితే మొక్క కూడా చనిపోతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో, మునిగిన ప్రాంతాల్లో మళ్ళీ తేరుకుంటే కొంత బెటర్గా ఉంటుందేమో. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం కూడా ఎక్కడ కూడా పనికి రాకుండా, పంట పొలాలే పూర్తిగా పనికి రాకుండా ఇసుక మేటలు ఎలా వేస్తాయో, గోదావరి ఒడ్డున ఇసుక మేటలు ఎలా వేస్తాయో అదేవిధంగా ఇప్పుడు మొత్తం కూడా గోదావరిలో కొట్టుకొచ్చిన ఆ కంప, మొద్దులు అన్నీ కూడా ఈ పంట పొలాల్లో మేట వేసాయి. ఈ మేటను తొలగించుకోవడం అంటే ఇదంతా కూడా తగలబెట్టడం తప్పితే మార్గం లేదు. తగలబెట్టి మరో పంట వేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఆర్థికంగా ఇప్పటికే అప్పులు చేసి ఉన్నాం. మాకు ఆత్మహత్యలు తప్పితే ఆత్మహత్యలే శరణ్యం. మమ్మల్ని ప్రభుత్వం ఏ విధంగా ఒక విధంగా ఆదుకోవాలని కూడా ఈ రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి.